హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నేను భోజనం చేస్తున్నాను. నేను భోజనం చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ ఈటింగ్ ఫుడ్. ఐ యామ్ ఈటింగ్ ఫుడ్ అంటే నేను భోజనం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను భోజనం వడ్డిస్తున్నాను. నేను భోజనం వడ్డిస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ సర్వింగ్ ఫుడ్. ఐ యామ్ సర్వింగ్ ఫుడ్ అంటే నేను భోజనం వడ్డిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను పాపకి తినిపిస్తున్నాను. నేను పాపకి తినిపిస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీడింగ్ ద బేబీ. ఐ యామ్ ఫీడింగ్ ద బేబీ అంటే నేను పాపకి తినిపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను స్నానం చేస్తున్నాను. నేను స్నానం చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ టేకింగ్ ఏ బాత్. ఐ యామ్ టేకింగ్ ఏ బాత్ ఆర్ ఐ యామ్ టేకింగ్ ఏ షవర్ అంటే నేను స్నానం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అతనికి స్నానం చేయిస్తున్నాను. నేను అతనికి స్నానం చేయిస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ గివింగ్ హిమ్ ఎ బాత్. I am giving him a bath or I am giving him a shower అంటే నేను అతనికి స్నానం చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను పడుకుంటున్నాను. నేను పడుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ స్లీపింగ్. ఐ యామ్ స్లీపింగ్ అంటే నేను పడుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అతడిని పడుకోబెడుతున్నాను. నేను అతడిని పడుకోబెడుతున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ మేకింగ్ హిమ్ స్లీప్. ఐ యామ్ మేకింగ్ హిమ్ స్లీప్ అంటే నేను అతడిని పడుకోబెడుతున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను రెడీ అవుతున్నాను. నేను రెడీ అవుతున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ గెట్టింగ్ రెడీ. ఐ యామ్ గెట్టింగ్ రెడీ అంటే నేను రెడీ అవుతున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అతడిని రెడీ చేస్తున్నాను. నేను అతడిని రెడీ చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ గెట్టింగ్ హిమ్ రెడీ. ఐ యామ్ గెట్టింగ్ హిమ్ రెడీ అంటే నేను అతడిని రెడీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు ఏడుస్తున్నాడు. అతడు ఏడుస్తున్నాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ ఈజ్ క్రయింగ్. హీ ఈజ్ క్రయింగ్ అంటే అతడు ఏడుస్తున్నాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు ఆమెని ఏడిపిస్తున్నాడు. అతడు ఆమెని ఏడిపిస్తున్నాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై. హీ ఈజ్ మేకింగ్ హర్ క్రై అంటే అతడు ఆమెని ఏడిపిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను పని చేస్తున్నాను. నేను పని చేస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ వర్కింగ్. ఐ యామ్ వర్కింగ్ అంటే నేను పని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను పని చేయిస్తున్నాను. నేను పని చేయిస్తున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్. ఐ యామ్ గెటింగ్ ద వర్క్ డన్ అంటే నేను పని చేయిస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు లావయ్యావు. నువ్వు లావయ్యావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్. యూ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్ అంటే నువ్వు లావ్ అయ్యావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్,
నువ్వు సన్నగా అయ్యావు. నువ్వు సన్నగా అయ్యావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు హ్యావ్ స్లిమ్డ్ డౌన్. యు హ్యావ్ స్లిమ్డ్ డౌన్ అంటే నువ్వు సన్నగా అయ్యావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఓపిక అస్సలు లేదు. నీకు ఓపిక అస్సలు లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు డోంట్ హ్యావ్ పేషెన్స్ అట్ ఆల్. యు డోంట్ హ్యావ్ పేషెన్స్ అట్ ఆల్. పేషెన్స్ అంటే ఓపిక. నీకు ఓపిక అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరు కాల్ చేసింది. ఎవరు కాల్ చేసింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హూస్ కాల్ వాజ్ ఇట్. హూస్ కాల్ వాజ్ ఇట్ అంటే ఎవరు కాల్ చేసింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, త్వరగా నీ పని పూర్తి చేయి. మనం బయటకి వెళ్ళాలి. త్వరగా నీ పని పూర్తి చేయి. మనం బయటకి వెళ్ళాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఫినిష్ యువర్ వర్క్ క్విక్లీ. వి షుడ్ గో అవుట్. ఫినిష్ యువర్ వర్క్ క్విక్లీ. వి షుడ్ గో అవుట్. త్వరగా అంటే క్విక్లీ. ఫినిష్ అంటే పూర్తి చేయు. త్వరగా నీ పని పూర్తి చేయి. మనం బయటికి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది నా చేయి జారింది. ఇది నా చేయి జారింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. ఇట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్ అంటే ఇది నా చేయి జారింది. జారింది అంటే స్లిప్డ్. ఇది నా చేయి జారింది. అండ్ నెక్స్ట్ వన్, షూస్ని షూ ర్యాక్లో పెట్టు. షూస్ని షూ ర్యాక్లో పెట్టు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కీప్ ద షూస్ ఇన్ ద షూ ర్యాక్. కీప్ ద షూస్ ఇన్ ద షూ ర్యాక్ అంటే షూస్ని షూ ర్యాక్లో పెట్టు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎవరో అతని పర్స్ కొట్టేశారు. ఎవరో అతని పర్స్ కొట్టేశారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో సమ్వన్ పిక్డ్ హిస్ పాకెట్. సమ్వన్ పిక్డ్ హిస్ పాకెట్ అంటే ఎవరో అతని పర్స్ కొట్టేశారు. పర్స్ అంటే పాకెట్. పిక్డ్ అంటే కొట్టేశారు. సమ్వన్ అంటే ఎవరో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు 4 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. అతడు 4 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీస్ ఫెయిల్డ్ ఇన్ 4 సబ్జెక్ట్స్. హీస్ ఫెయిల్డ్ ఇన్ 4 సబ్జెక్ట్స్ అంటే 4 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడి వైపు చెయ్యి ఊపు. అతడి వైపు చెయ్యి ఊపు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వేవ్ ఎట్ హిమ్. వేవ్ ఎట్ హిమ్. ఊపు అంటే వేవ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలిగా లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ హంగ్రీ. ఐ యామ్ నాట్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా లేదు. హంగ్రీ అంటే ఆకలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తుతావు. నువ్వు ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తుతావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆల్వేస్ రన్ ఆఫ్టర్ మనీ. యు ఆల్వేస్ రన్ ఆఫ్టర్ మనీ అంటే నువ్వు ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తుతావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడికి దీని గురించి తెలియకూడదు. అతనికి దీని గురించి తెలియకూడదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో he shouldn't know about this. He shouldn't know about this అంటే అతడికి దీని గురించి తెలియకూడదు. నెక్స్ట్ సెంటెన్స్, అతడు నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అతడు నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో he did not give my money back. He did not give my money back అంటే అతడు నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.